శ్రీమాత్రే నమః. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమినే శ్రీ పంచమి లేదా వసంత పంచమి. అలాగే శ్రీ సరస్వతీదేవి అమ్మవారి జయంతిగా మనం విశేషంగా జరుపుకుంటాము. ఈ 2026వ సంవత్సరంలో జనవరి 23వ తేదీ అనగా శుక్రవారం వసంత పంచమి రాబోతుంది. ఆ రోజున విశేషంగా మీ పిల్లల చేత సరస్వతీదేవి అమ్మవారి పూజలు చేయించడము, చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం వలన భవిష్యత్తులో మీ పిల్లలు అత్యున్నత స్థాయిలో విద్యలో రాణించగలుగుతారు. దేవాలయాలకు వెళ్లడం వీలు కాని వారు ఆ రోజున ఉదయాన్నే మీ పిల్లలకు తలస్నానం చేయించి మీ పూజ గదిలో సరస్వతీదేవి అమ్మవారి చిత్రపటమును ఉంచి అమ్మవారికి చక్కగా దీపారాధన చేసి నైవేద్యంగా తేనెను సమర్పించినట్లయితే మీ పిల్లలకు మంచి బుద్ధి, మంచి నడవడిక, అలాగే జ్ఞానాన్ని అమ్మవారు ప్రసాదిస్తుంది. అలాగే చాలా మంది పిల్లలు చదువుకోవడానికి బద్దకిస్తూ ఉంటారు, తల్లిదండ్రుల మాట వినరు. మరికొంతమంది పిల్లలకు ఎంత చదువుకున్నా సరే మతిమరుపు ఉండడం వలన వారు మర్చిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరి కోసము విశేషంగా వసంత పంచమి రోజున అమ్మవారి పూజలో ఈ చిన్న పరిహారాన్ని చేయించినట్లయితే భవిష్యత్తులో మంచి మార్పును మీరు చూడవచ్చు. వసంత పంచమి రోజున విశేషంగా ఉదయాన్నే మీ పిల్లలకు తలస్నానం చేయించి మీ పూజా మందిరంలో సరస్వతీదేవి అమ్మవారి చిత్రపటమును కానీ శ్యామలాదేవి అమ్మవారి చిత్రపటమును కానీ ఉంచి అమ్మవారి ముందు చక్కగా దీపారాధన చేయించి ముందుగా గణపతికి నమస్కారం చేసుకొని గణపతి ప్రార్థనా శ్లోకాన్ని చదివించండి. ఆ తర్వాత 2 గ్లాసులను తీసుకోండి. ఈ గ్లాసులు స్టీల్ గ్లాసులు కాకుండా ఇత్తడి, రాగి, వెండి ఇవి ఏవైనా సరే పర్వాలేదు, స్టీల్ మాత్రం వాడకండి. అలా 2 గ్లాసులను తీసుకొని ఒక గ్లాసులో స్వచ్ఛమైన నీటిని నింపండి, ఇంకొక గ్లాసును అలా ఖాళీగా వదిలేయండి. ఈ గ్లాసులో ఉన్న నీటిని ఉద్దరణి సహాయంతో తీసుకొని ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని చెబుతూ ఇంకొక గ్లాసులోనికి వదలాలి. ఐం మహాసరస్వత్యై నమః. అలా 108 సార్లు ఆ అమ్మవారి మంత్రాన్ని జపిస్తూ నీటిని వదలడం వలన ఆ నీటికి శక్తి అనేది చేకూరుతుంది. అమ్మవారి మంత్రజపంతో శక్తి చేకూరిన ఆ నీటిని మీ పిల్లలకు తాగించడం వలన మీ పిల్లలు విద్యలో మంచిగా రాణించడమే కాకుండా అమ్మవారు మీ పిల్లలకు మీకు మంచి జ్ఞానాన్ని, బుద్ధిని ప్రసాదిస్తుంది. అంతేకాకుండా వసంత పంచమి రోజున సరస్వతీదేవి కటాక్షం పొందడానికి ఇంకొక సులభమైన పరిష్కారం ఏంటంటే అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాల్లో దానిమ్మ పండు కూడా ఒకటి. కాబట్టి దానిమ్మ పండును చక్కగా తీసుకొని గింజలను ఒలిచి పక్కన పెట్టుకోండి. అలా ఒలిచిన గింజలను ఒక్కొక్క గింజను తీసుకొని ఇప్పుడు చెప్పబోయే అమ్మవారి అతి శక్తివంతమైన మంత్రాన్ని జపిస్తూ ఒక్కొక్క గింజను ఇంకొక ప్లేట్లోనికి వదిలిపెట్టండి. ఓం శ్రీ మాతంగ్యై నమః. ఇలా 108 సార్లు అమ్మవారి మంత్రాన్ని జపిస్తూ 108 గింజలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. పూజ పూర్తయిన తర్వాత ఆ నైవేద్యాన్ని మీరు మీ ఇంటిలిపాది కూడా స్వీకరించవచ్చు. ఇలా చేసినట్లయితే ఈ శక్తివంతమైన మాఘ నవరాత్రుల్లో సరస్వతీదేవి అమ్మవారి కటాక్షం మీ ఇంటిలిపాది కలుగుతుంది.